దీంతోటే వాళ్ళు స్నాక్ తయారు చేస్తారు. ఇలా టమాటా తీసుకొని దాన్ని రౌండ్స్ కట్ చేసేసి మనము ఇందులో మంచి మిక్స్ స్పైసెస్ వేసాము. దీన్నే ఒక చిట్టి శాండ్విచ్లా చేసేసుకుంటారు. బ్రెడ్ కాదు, ఉన్నది వంకాయ, దాన్నైనా కానీ ఎంతో అందంగా చూడ్డానికి ఇలా టమాటా పెడతారు. తరువాత దానిపైన ఇలా చీజ్ తీసేసి గ్రేట్ చేస్తారు. కానీ ముందు దీనిపైన కావాలంటే కొంచెం అంత ఉప్పు, మిరియాల పొడి, అలాగే దీనిపైన కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా వేస్తారు. ఆల్రెడీ నూనెలో ఇంత ముంచి తీసేసాం, ఇంకా ఆలివ్ ఆయిల్ ఎందుకు మనకి? మనం కొంచెం ఇలా వేసుకొని కొంచెం అంత నిమ్మరసం ఇలా వేసి దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ, కొత్తిమీర కూడా మనం వేసేసుకుందాం. మనం తినడం అలవాటే కదా మనకి మిరపకాయ బజ్జీ దొరికిందంటే దాన్ని లైట్గా కట్ చేసి నిన్న చాలా రోజుల తర్వాత ఒక ఫంక్షన్కి వెళ్తే వేడిగా తీసుకొచ్చి ఈ మిరపకాయ బజ్జీలా పెట్టారు. మరి దీనిపైన కూడా కొత్తిమీర వేసేసి మనం కొంచెం పచ్చిమిరపకాయ కూడా పడితే భలే టేస్టీగా ఉంటుంది. సో పచ్చిమిరపకాయని ఇలాంటి వాటిల్లో వేసినప్పుడు పచ్చిమిరపకాయని చక్కగా చాలా ఫైన్గా కట్ చేసి మనం వేసుకుందాం. ఇది మనకి పచ్చిమిరపకాయ ఒట్టిగా తినేటప్పుడు కొంచెం తాకాలి, కానీ అదే దీని మీద స్ట్రాంగ్ ఫ్లేవర్ అవ్వకూడదు. దీనిపైన చీజ్ తీసుకొని సన్నగా గ్రేట్ చేసేస్తారు. అయితే గ్రేట్ చేసినప్పుడు దానిపైన పడేలా ఇలా చేస్తారు. ఇలా చేసిన తర్వాత ఇంకా ఫ్లేవర్ కావాలంటే మా బాబు అయితే కొంచెం టమాటా కెచప్ కూడా దీనిపైన మస్టర్డ్ కానీ ఏదన్నా వేస్తాడు. చూడండి, ఒక వంకాయ బజ్జీని ఎంత అద్భుతంగా చూడ్డానికి ఎంతో అందంగా కనిపించే విధంగా ఒకటి రెడీ అయిపోయింది. మరి మన స్టైల్లో మనం చేసుకుందాం. మనం పచ్చిమిరపకాయ చక్కగా చాప్ చేసేసుకొని దాంట్లో ఇన్నన్ని ఉల్లిపాయలు. అయితే మనకి మన ఫ్లేవర్ తాకాలి అంటే దాంట్లో నిమ్మరసంతో పాటు కొంచెం అంత చాట్ మసాలా. అయితే చాలామంది ఉల్లిపాయ ఎంత వేసా ఉల్లిపాయ కాదు, ఉల్లిపాయ కంటే మన మిరపకాయ బజ్జీల్లో మంచి ఫ్లేవర్ ఇచ్చేది కొత్తిమీరనే. ఇవన్నీ వేసి కలిపి దీంట్లో మనం కొంచెం అంత చాట్ మసాలా